హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. టుడే వచ్చేసి ఉల్లిపాయ సమోసా అయితే మనం చేస్తున్నామండి, ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఉల్లిపాయ సమోసా మనం ఎప్పుడు తింటాను ఉంటాం ఇష్టంగా. అయితే మనం ట్రావెల్ చేసేటప్పుడు అయితే ఎక్కువ తింటాం. కానీ అది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు 1 కేజీ అయితే ఉల్లిపాయలు అయితే తీసుకోండి. వాము కేజీ అనుకుంటారేమో, నేనైతే ఎక్కువ చేసుకుంటున్నామండి. అందుకని చెప్పేసి కేజీ ఉల్లిపాయలు అయితే, కేజీ కాదండి కేజీ పైన ఉంటాయి ఉల్లిపాయలు అయితే. మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి. అయితే మీరు తక్కువ చేసుకునేది అయితే తక్కువ ఉల్లిపాయలు మీకు సరిపడినంత అయితే తీసుకోండి. ఉల్లిపాయలు అయితే ఏమి ఇబ్బంది లేదు, వాటిని అయితే కట్ చేసుకోండి. ఇంకా అదైతే చెప్పాల్సిన విషయం అయితే ఏం కాదు. తర్వాత మీకు తగినంత మైదా పిండి అయితే తీసుకొని, అందులో మీకు తగినంత సాల్ట్ అయితే కలుపుకొని, వాటర్ పోసుకొని యాడ్ చేసేసుకొని మొత్తం అయితే పిండి అయితే కలుపుకొని పెట్టుకోండి. అట్లా ఈ వీడియోని అయితే మీరు అయితే ఎక్కడైతే స్కిప్ అయితే చేయమాకండి, ఎందుకంటే మీకు వీడియో అయితే అసలు అయితే అర్థం కాదు. అందుకని చెప్పేసి నేను స్కిప్ చేయొద్దని చెప్తున్నాను, వేరే ఏం లేదండి. మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. పిండి కలుపుకోవడం అంటే ఏమి ఉండదండి. మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా అయితే కలుపుతున్నామో అదే విధంగా అయితే ఈ పిండి కూడా అయితే కలుపుకోండి. అసలు ఏమి ఇబ్బంది అయితే ఉండదు. కలుపుకొని కొంచెం ఒక 10 మినిట్స్ కానీ ఒక 15 మినిట్స్ కానీ అయితే పక్కనైతే పెట్టుకోండి. అట్లా ఇక్కడ మీకైతే ఒక విషయం అయితే నేను చెప్పాలండి. ఇక్కడ మీకు పిండి అయితే ఉండలు చేసుకున్నారు కదా, ఆ పిండి ఉండలు తీసుకొని సేమ్ చపాతీ లెక్కనైతే రుద్దుకోండి. అంటే ఇవి కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను నేను. అవి చిన్నవి అయితే 2 చేసుకోండి. ఫస్ట్ది అయితే ఒకటి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకోటి రుద్ది దాని మీద అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పొడి పిండి వేసి, మనం ఫస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా 2 కలిపి అయితే మనం రుద్దుకోవచ్చు. అట్లా రుద్దుకుంటే టైం కూడా సేవ్ అవుతుందండి. రుద్దుకొని అక్కడ పెనం మీద పెట్టుకొని అయితే హీట్ చేసుకోవచ్చు 2. ఒకసారి వీడియోలో అయితే మీకు చూడండి, క్లారిటీగా అయితే కనపడుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వాటిని అయితే ఎక్కువైతే కాల్చొద్దు. లైట్గా అయితే కొంచెం వేడి చూపిస్తే అయితే సరిపోతుంది. కొంచెం లైట్గా అయితే మీకు ఇక్కడ 2 కలిపి ఎందుకైతే చేశానో మీకు అయితే ఇక్కడ తెలుస్తుందండి. ఇక్కడ మన ఎడ్జెస్ అయితే కట్ చేస్తున్నాం కదా, దానివి ఆ ఎడ్జెస్ చూడండి ఒకసారి. చుట్టుపక్కల మొత్తం అయితే కట్ చేసుకోవాలి, 4 పక్కల కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, మనం 2 కలిపి చేసాం కదా, రుద్దాం కదండి. ఇప్పుడు 2 లేయర్స్ అయితే వస్తాయి చూడండి. అట్లా చూడండి వీడియోలో అయితే. ఇక్కడ మనకైతే టైం ఇట్లా చేస్తే చాలా అయితే సేవ్ అవుతుంది. ఒకసారి అయితే మీరు ఇది కూడా గమనించుకోండి. మీరు ఒక్కొక్కటి చేసుకుంటానంటే చేసుకోండి. కలిపి పెట్టుకున్న అన్ని వంటలు అయితే సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకోండి. మీకు టైం కూడా సేవ్ అవుతుందండి, తొందరగా అయితే అయిపోతుంది అన్నమాట ఈ ప్రాసెస్లో చేస్తే. నేను కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేశానండి. మీకైతే వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. నేనైతే అన్ని అయితే తీసుకున్నానండి. అన్ని ఉండలు తీసుకుని మొత్తం లేయర్స్గా అయితే తీసుకున్నాను చూడండి, మీకు పెట్టాను వీడియోలో అయితే. ఇప్పుడు మనం అవన్నీ లేయర్స్గా తీసుకున్న తర్వాత వాటిని అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మనకి వాటి ఎడ్జెస్ అయితే కట్ చేసాం కదండి, అవి కట్ చేసిన వాటిని అయితే మిగిలినాయి కదా మనకి, అవి అయితే మనం కళాయిలో నూనె వేసుకొని అయితే వేయించుకుందామండి. మీరైతే వీడియోలో చూడండి, మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది.
అవన్నీ బాగా ఇట్లా మీకు గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేగాక వాటిని అన్నింటినీ తీసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా, వాటిలో అయితే అట్లా వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అందులో కలుపుకోండి. అట్లా కలుపుకొని అయితే మీరు పక్కన పెట్టేసుకోండి. తర్వాత మన మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం అందులో. ఇక్కడ చూడండి, మీకు ఉప్పు తగినంత ఉప్పు అండ్ తగినంత కారం అయితే యాడ్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, సేమ్ అలాగైతే మీరైతే చేసేసుకోండి. అండ్ మీకు కొంచెం ధనియా పౌడరు, కొత్తిమీర, నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, నేనైతే యాడ్ చేసుకోలేదు. అండ్ పచ్చిమిర్చి, ధనియా పౌడరు, చికెన్ మసాలా, ఇట్లాంటి కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ అయితే యాడ్ చేసుకోకండి, పిల్లలు తింటారు కదా, అందుకని చెప్పేసి. అదంతా కలుపుకోవడం అయిపోయిన తర్వాత మీరు ఒక చిన్న గిన్నెలో అయితే కొంచెం మైదా పిండిని అయితే తీసుకోండి. మైదా పిండిని తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని దాన్ని అయితే కలుపుకోండి. పైన చూపిస్తున్నాను చూడండి వీడియోలో, సేమ్ అలాగైతే కలుపుకోండి. కొంచెం జావగా అయితే కలుపుకోండి, మరీ జావగా కాకుండా మీడియంగా అయితే కలుపుకోండి. పైన వీడియోలో అయితే మీకు కనిపిస్తూనే ఉంటుందండి, అందులో అయితే చూడండి మీరు. ఇది ఎందుకంటే మనకి సమోసాలు తయారు చేయడంలో అయితే ఉపయోగపడుతుంది, అందుకని చెప్పేసి ఇదైతే కలుపుకోండి ఫస్ట్. ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు అండి. అందరికైతే ఇలా సమోసాలు చుట్టడం అయితే రాదు, నాకు కూడా ఫస్ట్లో అయితే రాలేదు, నేను కూడా చిన్నగా నేర్చుకున్నానండి. అక్కడ నేనైతే స్లో మోషన్లో అయితే పెట్టాను ఆ వీడియో. ఏ విధంగా అయితే మనం ఫోల్డ్ చేస్తున్నామో అదైతే క్లియర్గా అయితే మీకు కనిపిస్తుందో చూడండి ఒకసారి. తర్వాత అయితే మీరు చిన్నగా అయితే ట్రై చేయండి. అక్కడ అట్లా ఫోల్డ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి, ఇందాక చెప్పాను కదా నేను కొంచెం జావగా అయితే చేసుకోమని చెప్పేసి, అదైతే దాన్ని అలా స్టిక్ చేసుకొని అందులో మీరు కలిపి పెట్టుకున్నది మసాలా ఉంది చూడండి, అదే ఉల్లిపాయలు అవన్నీ కలిపి పెట్టుకున్నారు కదా, అవైతే అందులో అయితే వేసేసుకోండి. వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే. అట్లా అందులో అయితే వేసేసుకొని దాన్ని అయితే ఫోల్డ్ చేసేయండి. ఇంకా అక్కడ కూడా పైన అయితే మనం అది మైదా పిండి అయితే వేసుకొని అట్లా వీడియోలో చూపిస్తున్నలాగా దాన్ని అయితే ఫోల్డ్ చేసుకుంటే మన సమోసా అయితే తయారైపోయినట్టేనండి. ఇందులో ఇది ఒక్కటే కొంచెం కష్టమైన పని అండి, ఇది కూడా వస్తే మీకైతే చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ పైన అయితే చూడండి, మేమైతే ఎన్ని సమోసాలు అయితే చేసి అట్లా పక్కన పెట్టుకున్నాము. ప్లేట్ మొత్తం అయితే నిండిపోయి పైకి కుప్పలాగా అయితే వేసామండి. ఇది నేను నా వైఫ్ అయితే కూర్చొని చేసాము, నేనైతే చేయలేదు పాపం, తనే అయితే చేసింది. నేనైతే కొన్నే చేశానండి అందులో. ఇప్పుడైతే మనం వండుకుందామండి, నూనెలో వేసుకొని వేయించుకుందాం వాటిని అన్నిటినీ. ఇదైతే ఈజీయేనండి, మీరు కూడా చేసుకోవచ్చు, నేనైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వీడియోలో అయితే చూసి ఫాలో అయిపోండి.
ఇప్పుడు మనం సమోసా అయితే ఎలా ప్రిపేర్ చేయాలో అయితే మనం తెలుసుకుందాం కదండి. ఈ అబ్బాయి అయితే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి. ఈ అబ్బాయి అయితే ఫస్ట్ ఈ అబ్బాయి తిన్నాడు సమోసాలు అయితే. అదేనండి ఫస్ట్ సమోసా తింటున్నాడు చూడండి. వాడికైతే బాగా నచ్చినట్టు ఉన్నాయి, అసలు సమోసాలు అయితే బాగా తింటున్నాడు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.